ఇక్కడికి అందరూ ఎవరు వస్తారు తెలుసారా బావా? లపాకీలు కాదు, పెద్ద పెద్ద తుపాకీలు వస్తుంటాయి ఇక్కడికి. అడుగుతుంటే కొడుతున్నారు. ఎలా కొడుతున్నారు? అందులో ఒక దాన్ని వేసినట్టు, లేకపోతే వెళ్ళి మేడ మీద ఒక చిన్న బొగ్గు కొరుకుడు నువ్వు చేసిన చెప్పకు. అవి కూడా చెప్పేస్తా. నువ్వు చేసిన చెప్పకు. నేను చేసినవి కాదు. సీక్రెట్ నీ కుర్చీ కింద ఉందా? అదిగా అంకిల్ ఉందా? అక్క చెల్లెలు ఇద్దరిని నువ్వు అంత సాఫ్ట్ గా మాట్లాడి హార్డ్గా ఇస్తావు. సాఫ్ట్ గా మాట్లాడి ఆడి హాయ్ గాయ్స్, మా వీడియో వచ్చింది భయ్యా. నువ్వే పుచ్చుకు పుచ్చుకు గడలు అవుతున్నావు. సారీ 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 సార్, మన కంటెంట్ వేరు కదా. సరే సరే, నువ్వు అందుకోరా. సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ అనదర్ బ్లాగ్ బస్టర్ అయిపోయే వీడియో అనుకుంటున్నాం మేమైతే. గైస్, లాస్ట్ వీడియో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మీ నుండి. వి లవ్ యువర్ రెస్పాన్స్. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే వచ్చిన వాళ్ళందరూ కంటెంట్ నచ్చితే కనుక ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి వెళ్ళిపోండి బ్రో, సో దట్ ఇంకా ఇంకా మంచి కంటెంట్ మన నుండి వస్తుంటాయి. ఓకే, అండ్ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా స్వామి. నమస్కారం. గుడి వెనక నా స్వామి. సందులో సంధ్య. ఇక్కడికి అందరూ ఎవరు వస్తారు తెలుసారా బావా? లపాకీలు కాదు, పెద్ద పెద్ద తుపాకీలు వస్తుంటాయి ఇక్కడికి. ఆ తుపాకీల్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఇంకో 3 తుపాకీలు. ఆ 3 తుపాకీలు రోస్ట్ చేయడానికి మనలాంటి 3 లపాకీలు వెళ్ళారు కదా బొక్క. మనల్ని మనం ఏం అనుకోక్కర్లేదు. ఎవరైనా ఏమైనా అన్నా సరే మనం పట్టించుకోవద్దు. లేకుండా మన కంటెంట్ మనం చేసుకుంటూ పోదాం, చూసుకుంటూ పోదాం, నవ్వించుకుంటూ పోదాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. చాలా మంది అడిగారంటరా, సార్ నేను కూడా మీ ఛానల్లోకి రావాలి సార్, ఎలాగంటే నువ్వు నన్ను కలవాలంటే నీ సగం జీవితం సంకనాకపోయి ఆల్మోస్ట్ నువ్వు ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు నువ్వు నన్ను తప్ప కానీ నన్ను కలవలేవు అని చెప్పారంట. ఎపిసోడ్ 95 చాలా ఘోరంగా ఉంటది. ఆ బ్యాక్గ్రౌండ్ చూడు, ఆ బ్యాక్గ్రౌండ్ చూడు. ఎవరి నోట్లో అనిపించిందిరా జనాల నోట్లో. పెట్టు ఆంటీ గారు అది చెప్తారు. సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్త అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు మళ్ళీ మొదలు అక్రమ సంబంధాలు. అంటోంది శరణ్య. అసలు తన భర్త ఎవరితో ఉంటున్నాడో తెలుసుకొని వాళ్ళని విడగొట్టి నా భర్తని నన్ను కలపండి అని కోరుతోంది. ఇప్పుడు వీళ్ళు కలిపేస్తారా? అడిగి హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు మ్యారేజ్ చేస్తాడు. అక్కేమో వేరే వాళ్ళని లవ్ చేసి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, నోట్ దిస్ పాయింట్. అక్కేమో ఇంట్లో చదివిపోయింది కదా, అక్కడ మళ్ళీ పేజెస్ మళ్ళీ పాస్ట్ చేయరా. అక్కేమో వేరే వాళ్ళని లవ్ చేసి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. పావు అబ్బా, ఇంకోటి ఏదో చెప్తావు అనుకున్నాను. రే దినేష్, ఉన్నావా? హ్యాంగ్ అయిపోయాము అనుకున్నాను రా. ఉన్నా ఎందురా యాంగ్ అయిపోతాడు? ఈడేసిన జోక్ కి హ్యాంగ్ అయిపోయాము అనుకున్నాను. అది సెన్స్లెస్ సార్, సెన్స్లెస్. కిందగా తన ఫోన్ చెక్ చేస్తే వేరే వాళ్ళ నుంచి త్వరగా ఇంటికి రా అది ఇది అని మెసేజెస్ అనేది చూడటం జరిగింది. ఎవరిది? వాళ్ళ ఆయన ఫోన్ చెక్ చేస్తే అంతే కదా. ఓకే ఓకే, క్లారిటీ కోసం. ఓకే ఓకే, మ్యూజిక్ చూడు. అంకుల్ వచ్చాడు. మాయా ఈ లేకపోతే అసలు సిరీసే లేదు. లేదు. అరే ఆ స్టోరీకి తగ్గట్టే బీజిఎం కూడా మంగళవారం స్కిజోఫ్రేనియాగాల్ని, లేకపోతే ఒక పిడోఫైల్స్ ని, లేకపోతే ఇలా సెక్షువల్ గా ఉండే టోన్లు ఇక్కడ తీసుకొచ్చి మీరు ఇది కూడా చూసి నేర్చుకోండి, మళ్ళీ మళ్ళీ చెయ్యండి అన్నట్టు కూర్చున్నారు ముగ్గురు. కనిపించింది నీకు? నాకు 3 months బ్యాక్ అనిపించింది. 3 months. ఒకసారి అడిగావు ఓకే, ఎక్కడి నుంచి అని అడిగారు. అడిగాను సార్, దానికి రిప్లై ఏం లేదు. రిటర్న్ కొడుతున్నా చెప్తే రిప్లై అడుగుతుంటే కొడుతున్నారు. ఎలా కొడుతున్నారు? అలా కొడుతున్నారా? ఉన్నప్పుడు లవ్ చేసుకున్నాను. ఎవరిని ఈవినా ఇంకెవరినన్నా? స్క్రిప్ట్ రాసింది మీరే కదా, మీకు తెలీదా ఎవరు లవ్ చేసాడా? అది మరి సస్పెన్స్ లేకపోతే ఎలా రా? నీకు ఏంట్రా డైరెక్ట్ ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకోలే, అందుకని ఈవిడ చేసుకున్నావా? చేసుకున్నాను. ఎవరిని చేసుకున్నావా? ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు అడు. పెట్టు ఏంటి ఇప్పుడు నువ్వు లవ్ చేసిన అమ్మాయి చేసుకున్నావా? ఎవరికి తెలియదు.
ఒరే ఈ లవ్ చేసిన అమ్మాయిని కూడా ఈడు పెళ్లి చేసుకున్నాడు. అదే చెప్తుంది, అదే వాడు అమ్మా. మాయ ఇలా వెనక్కి ఇలా పెట్టుకుని ఇలా చూస్తున్నాడు కదా, చూడలేదు అంకుల్. వీళ్ళకి చెప్పలేదు నువ్వు ఆ విషయం. ఆ అమ్మాయి ఏమైంది? అరే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసావా, అమ్మాయి చూసావా పెళ్ళైందా అని అడుగుతుంది చూడు. పెళ్లి చేసేసుకున్నావా? ఎవరికి తెలియదు. అదే అది మ్యారేజ్ అయిందా అంట. ఎవరికి తెలియదు అండి, అది ఇప్పుడు చెప్తున్నాడు, ఎక్కడ చెప్తున్నాడు మాయ. పర్ఫార్మర్స్ తెచ్చారు బాగా. లేదు వీళ్ళకి అక్కడికి వెళ్ళిన వెంటనే సందీప్ ఏమవుతుంది అంటే పర్సనల్ అన్ని ఇంకేమున్నాయి ఎక్కడ అలా గొట్టం సందులో ఒక దాన్ని వేసినట్టు, లేకపోతే వీళ్ళి మేడ మీద ఒక చిన్న బొగ్గు కొరుకుడు నువ్వు చేసిన చెప్పకు. అవి కూడా చెప్పేస్తారు. నువ్వు చేసిన చెప్పకు. నేను చేసినవి కాదు, అలాంటివి ఏమైనా ఉంటాయి అవి కూడా చెప్పేస్తారు. ఓకే, ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత ధైర్యం వచ్చేస్తుంది, వీళ్ళ దగ్గర కన్ఫెస్ చేసేయాలి దేవుళ్ళు వీళ్ళు, మరి ఓ, పాస్టర్. మొత్తం కన్ఫెషన్ అంతా వీళ్ళకి ఇచ్చేయాలి. చెప్పలేదు నువ్వు ఆ విషయం. ఆ అమ్మాయి ఏమైంది? సీక్రెట్ సీక్రెట్ లాకర్ లో ఉంది. అదేమైనా గండి కొట్టి రాసేమా ఏంటి సీక్రెట్ గా దాచిచ్చారు. ఇంకా ఉన్నాయి గొట్టలుగా తీస్తారు గొట్టల దగ్గర నుండి. సీక్రెట్ నీ కుర్చీ కింద ఉందా? అదిగా అంకిల్ అంకుల్ మాస్ మాస్ డైలాగ్స్ మిస్ అయిపోయాను రా, నేను చాలా రోజులు అయింది ఇవన్నీ. తమ్ముడు ఎంతకాలం లవ్ స్టోరీ ఇది ఆ అమ్మాయితో? 8 years 8 years లవ్ స్టోరీయా? కాలేజీలో ఉన్నప్పుడు. అప్పుడు మ్యారేజ్ చేసుకుని 8 years బ్యాక్. వీళ్ళు జనాలు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారా అని చెప్పి ప్రోమోలోనే నీట్ గా స్క్రిప్ట్ ని ఎక్స్ప్లెయిన్ స్టోరీ చేసేస్తారు, బోర్డ్ ఎక్స్ప్లెయిన్ చెప్పేస్తారు. చేస్తారు. ఎవరికి సంబంధం, ఎంతకాలం స్టార్ట్ అయింది. పొరపాటున అక్కడ ఉన్న ఆర్టిస్టులు ఏమైనా తప్పు చెప్తే వీళ్ళు కరెక్ట్ చేసేస్తారు అనమాట. అంటే యు ఆర్ వాచింగ్ 95th ఎపిసోడ్ అంటే లుక్ ఎట్ ద స్కిల్స్ రా. ఏంట్రా మీరు కొద్దిగా ఆర్టిస్టిక్ గా బిహేవ్ చేయండి, కానీ మరి ఇందులో కాదు. ఐ డు అగ్రీ. 8 years బ్యాక్. 8 years అంటే 1 year గడిచిన తర్వాత ఇంకా మ్యారేజ్ చేసి 7 years అయింది పెళ్లి. కానీ ఆ పెళ్లికి ఎవరు పెద్దవాళ్ళు రాలేదు, ఎవరు రాలేదు, నువ్వు సీక్రెట్ గా ఎక్కడ చూసావా స్క్రిప్ట్ ఎంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడా. మీరు చెప్పాల్సింది అది కాదు ఇది అని చెప్పి అంకుల్ వెంటనే అందిస్తున్నాడు. మన అమ్మాయికి తెలిసి ఇక్కడ పెళ్లి చేసుకున్నట్టు తెలియదు. ఆ అమ్మాయికి తెలియదా? తోలు తీసేస్తారు తెలిస్తే. ఆ అమ్మాయికి ఈ అమ్మాయి తెలీదు. ఇలా అమ్మాయిని తెచ్చేస్తారు కదా, వీడు చెప్పక వరకు ఏం తెలీదు, కానీ అమ్మాయి కూడా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళకి ఒక టీం ఉంటది, నువ్వు ఏదైనా ఓహో, ఒక మాటలకు ఇది- అనగానే ఒక అదే, టీం నుంచి అందరు వెళ్ళి తెచ్చేస్తారు. కాదు తెలిస్తే. ఆ అమ్మాయికి ఈ అమ్మాయి తెలీదు, ఈ అమ్మాయికి ఆ అమ్మాయి అన్నది తెలీదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, నోట్ దిస్ పాయింట్. ఆ అమ్మాయితో ఏమైనా చిల్డ్రన్ ఉన్నారా నీకు? పిల్లలు ఉన్నారా? పాప ఉందా? ఎంత వయసు పాపది? 5 years. 5 years పాప కూడా ఉందా నీకు? ఇంత స్పీడ్ ఉన్నాడు. ఓ, ఇలాగే 3 నెలలు బట్టి ఈ అమ్మాయి అనుమానం పడుతుంది మెసేజ్లు చూసి అనేటటువంటి అంశం ఆ అమ్మాయికి చెప్పావా? ఇంకో అమ్మాయి ఎవరో ఉంది కదా ఇప్పుడు నువ్వు ఫస్ట్ చేసుకున్న అమ్మాయికి. అసలు అలా చెప్తాడో చెప్పలేదని అన్నాడు కదా, చెప్పడుగా. బాగా ఫాలో అవుతున్నాడా? చెప్తే అలా అంటే ఎందుకు తోలు తీసేస్తుంది తెలిస్తే ఇంకేమైనా చెప్తాను. తోలు తీసేస్తాడు ఏముంది, ఈ విషయం అక్కడ ఎలా చెప్తాడు, అక్కడ చెప్పుంటే దీన్ని ఎలా చేసుకుంటాడు. నచ్చలేక మాట్లాడుతున్నాడు అంకులు. ఈడికి అయిపోయింది, వాళ్ళ కొత్త చింపేస్తారు ఈడికి. ఈ అమ్మాయి మాకు కంప్లైంట్ ఇచ్చింది. అదిగా టీమ్ ఎక్కువ మంది కనుక్కున్నాం, వచ్చింది ఆ అమ్మాయి వచ్చింది. చూస్తారా మీ ఇద్దరు? పిలిపిమంటారా? పిలిపించండి మ్యామ్. రావ్య నువ్వేంటి ఇక్కడమ్మా? ఆ ముసుగు చూడు, ముసుగు తీస్తే తెలుసు. నా హస్బెండ్ నీకు పని ఏంటి అసలు? కార్తీ ఫస్ట్ నువ్వు ఎప్పుడో చూసే ఉంటావు ఇది. కార్తీ నువ్వు ప్లే చేయరా ఫస్ట్. నువ్వేంటి ఇక్కడ? నేను ఇక్కడే ఉంటున్నాను. పెళ్ళా? అక్కా చెల్లెలు ఇద్దరిని మూకుముడిగా వేస్తాడు. లడ్డు కావాలా రాయరా, మన్నే లడ్డు పూట. మరో లడ్డు కావాలా నాయన? రే ఎంత దరిద్రంగా ఉందంటే, అయినా అక్కకి తెలియకుండా చెల్లికి తెలియకుండా అక్కని 7 సంవత్సరాలుగా. నీకు తెలియలేదా స్క్రీన్ ప్లే లాక్? నీకు ముందే స్టోరీలు చెప్తారు కదా, లవ్ లవ్ మ్యారేజ్ చేసుకుని జంప్ అని చెప్పింది కదా. కనీసం ఇప్పుడు వరకు ఒకసారి కూడా మాట్లాడుకోలేదు. అయితే 7 సంవత్సరాల తర్వాత వచ్చి చెల్లి అక్క ఏంటి నువ్వు ఇక్కడ? ఇది ఎవరే ఇది ఈ గాండుగాడే అంటది లాస్ట్. ఐ నో ద పబ్లిక్ పల్స్. అది నాకు తెలియదు కదా, ఇప్పుడు నేను ఇప్పుడు చూసే వరకు నాకు తెలియదు కదా నీకు కూడా తాళి కట్టాడని. ఇది ముందే చెప్పాలి కదా, మీరు ఇప్పుడు చెప్తే ఎలాగా? నాకు 8 years ఇది ఇలా జరగకూడదు. ఎప్పుడో చూసావే కానీ ఎప్పుడూ చూడలేదే అన్నట్టుంది. అయిపోయింది 7 years. ఒక్క నిమిషం, ఏంటి మీ ఇద్దరు ఇప్పుడు అక్క చెల్లెళ్ళా? అబ్బా పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసింది పర్ఫార్మెన్స్.
ఆహా. ఈవిడికి ముందే తెలిసి ఏం పెళ్లి తెలీదు కూర్చున్న ఒక మరి. అర్థం ఉంది. ఇప్పుడు మళ్ళీ యాక్టింగ్ చేస్తుంది ఈవిడ. వద్దు ప్లీజ్. మీరు డేవిడ్ జార్జ్ డిటెక్టివ్ డేవిడ్ లేదా అలా స్పైస్ సుజాత ఉంది కదా అలా యాక్ట్ చేయను. స్పైస్ కొత్తగా యాక్టింగ్ చేయదు. డిటెక్టివ్ డేవిడ్. ఇప్పుడు ఏంటి 8 సంవత్సరాల తర్వాత మీరిద్దరు ఇప్పుడు ఈ స్టేజ్ మీద చూసుకోవటం మొహం అందులో అవును సార్, మా దరిద్రం కొద్దీ మీ ముఖం కూడా ఇప్పుడే చూడటం మేము. భలే అందిస్తారా స్క్రిప్ట్ ని అదే రాస్తారు. ఈ పుణ్యాత్ముడి వల్ల ఈ పుణ్యాత్ముడి వల్ల. సైకిల్ ఎందుకు చెప్పలేదు నాకు? మా చెల్లిని పెళ్లి చేసుకొని 5 years చెప్పాలనిపించలేదు. నన్ను అక్రమ సంబంధంగా పెట్టుకున్నట్టే కదా ఇప్పుడు. అబ్బా డైలాగులు మాత్రం మార్చర్రైలే. కాదు, సంబంధం అక్రమ సంబంధం ఎందుకు చెప్పలేదు నువ్వు అని అంటే నాకు చెప్పాలనిపించలేదు. వాంట్ టు ఎంజాయ్. చిన్నదా అలాగే నాకేం- నన్ను పెళ్లి చేసుకున్నా అని చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని అసలు ఏం చేస్తున్నా? ఆ అమ్మాయిని మా చెల్లిని కూడా అనట్లేదు అది. 7 years గ్యాప్ వస్తే ఆ అమ్మాయి అని అంటది, చెల్లెలా అంటది. అవ్వదు, మాకు స్క్రీన్ ప్లే ఒప్పుకోదు. సారీ, నువ్వు వాళ్ళతో కలిసిపోయావారా? ఓకే. ఏం చేసావు అసలు నువ్వు? చెప్పు. కడుపు చేశాను. పాపం ఈ ఆర్టిస్ట్ కి ఎక్కువ డైలాగ్ లేనట్టున్నారు. యాక్చువల్లీ ఇది ఫస్ట్ వైఫ్ కదా, దీనికే రైట్ ఉంటది ఎక్కువ ఆ ఒంగోపేడి తేగడానికి. అది సైలెంట్ గా కూర్చొని ఆడుకుంటున్నావా ఒకళ్ళ తెలియకుండా ఒకళ్ళకి? అమ్మ ఇంకో చంప ఖాళీగానే ఉంది. అయితే దాన్ని కొట్టబట్టినాడు రా. మనం డిస్కస్ చేసిందే. ఇంత స్పాంటినిటీ ఎలాగుంది రా ఇందులోని. డేవిడ్ జార్జ్ ఓ మెట్టిక్ హ్యావ్. నా సొంత చెల్లిని నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకున్నా, అదే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు నన్ను లవ్ కన్ఫ్యూజ్ అవుతున్నావు. నీది లవ్ మ్యారేజ్, ఆవిడది అరేంజ్ మ్యారేజ్. అదే. పెట్టుకోండి స్క్రిప్ట్ గుర్తు పెట్టుకోండి. మళ్ళీ వస్తా డిటెక్టివ్ డేవిడ్ జార్జ్ వచ్చి మామ ఇది లవ్ అరేంజ్ కాదని చెప్తాడు. మీరు ఊరుకోండి సార్, తుత్తు అంటే గోవాలు అయిపోతున్నాయి ఇక్కడ. ఈ గ్యాప్ లో ఆడికి 2 గోవులు తప్పని వచ్చి 2 గోవులకి 2 గోవులు ఉన్నాయి, 2 గోవంట. పెళ్లి కాకపోతే ఎవరు పడితే అలా చేసుకుంటావా? నాకు మీరేనా ఓకే అంటే నాకు కాదు ఆడికి, నాకు కాదు ఆడికి. నీ గురించి నాకు తెలుసురా సందీప్. నాకు కాదు బే, ఆడికి రా. నువ్వు లేచాడు కాదు అని అనుకున్న ప్రతిసారి యు ఆర్ ప్రూవింగ్ us wrong. ఓకే నువ్వు లేకే. నాకు అసలు తెలియదు, వస్తున్నాడు వెళ్తున్నాడు, నేను అదే చూస్తున్నాను. తనకు పెళ్ళైంది ఎట్లా ఉందని నాకేం తెలిసిద్దా? అమ్మ వస్తున్నాడు వెళ్తున్నాడు అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అనుకున్నాడమ్మా. అంకుల్ పక్క నుంచి స్లిప్లు ఎత్తాడు రా భలేగా. అందుగా తప్పకుంది అందుగా పోతా ఉన్నాడండి. నైట్ షిఫ్ట్ కి వెళ్తున్నాడు. సాఫ్ట్వేర్ నైట్ షిఫ్ట్ బాగా ప్లాన్ చేశారు మైక్. ఓకే ఇప్పుడు ఒకళ్ళు తెలియకుండా నాకేం అమ్మాయి ఉంది, ఆ పిల్లకే మిస్ క్యారేజ్ అయింది అంటుంది. మరి ఎలా చెప్పు? చెప్పాలి కదా మ్యారేజ్ అని చెప్పాను. ఎన్నాళ్ళు దానికైనా చెప్పాలంటే చెప్తే ఊరుకుంటావు ఏంటమ్మా నువ్వు? తోలు తీసేస్తుంది. నాకు సమాధానం చెప్పు. ఏం లేదంటే ఇంకా ఆడేం చెప్తాడ్రా, ఇంకా ఆడేం చెప్తాడ్రా. అమ్మ వికాస్ గారిని తీసుకునే బాగుంది కదరా. నేను అన్ని షిఫ్ట్లు చేస్తాను, డే నైట్ మిడ్ డే యూటీసీ యూసీటీ అన్ని. మొత్తం నలుగురు ఇక్కడ ఉన్న ఇద్దరిని కూడా ఆడుతావు కదరా. చూస్తున్నాను. మాట్లాడవయ్యా, అడుగుతున్నారు కదా గట్టిగా. ఇంకొక అమ్మాయిని కూడా మాట్లాడరా, గట్టి మాట్లాడు. గంటకి 1000 రూపాయలు చెప్పావు. చేసుకుంటావు ఇద్దరికి తెలియకుండా. చెప్పు, 3 అమ్మాయి కూడా రెడీగా ఉంటది, వెళ్ళి చేసుకో. అది నెక్స్ట్ స్క్రిప్ట్ అమ్మా. 96th ఎపిసోడ్ అది. లీక్ చెక్. మీ చిన్న చెల్లి వయసుకు వచ్చినంత గోడ మార్చి నిన్నోడు చేసుకున్నాడు కానీ చెప్పకుండా చేసుకుంటాడు. చెప్పాలి కదా. సరే నేనంటే లవ్ మ్యారేజ్ చెప్పాలి కదా నాకు. నేను అడ్జస్ట్ అని అవుతాను కదా చెప్తే ఏదో ఒక. అడ్జస్ట్ అయిపోతుంట అమ్మా. నీలాంటి దొరకాలమ్మా అందరికి. నువ్వు అబలా కాదు, పెద్ద పబలా. అడ్రస్ పెట్టు నువ్వు. ఎలా ఉన్నారా, లవ్ మ్యారేజ్ కదా నేను అడ్జస్ట్ అవుతాను అంటది. అదే నైట్ షిఫ్ట్ ని లీగలైజ్ చేస్తది అని దాని అర్థం. తప్పే ఉంది, మట్టేగా. అయిపోయింది, ఆటలుగా ఉంది. అర్జును మీరు చాలా సింపుల్ గా రాసేస్తున్నారా? రాసిన మాత్రం మంచి మసాలాలు వేసి పెట్టేస్తున్నారు. మళ్ళీ కూర్చొని ఏం తెలియనట్టు నంగనచ్చల యాక్టింగ్. అర్జున్ కురదొరుతుంది గోకురా అన్నట్టు పిలుస్తున్నాడు. ఇంకెవరన్నా ఉన్నారా బాబు? వీళ్ళిద్దరేనా? చూడలేదా, పక్కన డైలాగ్ ఉండే ఉంటాడు. అదే వినలేదా? అక్క చెల్లెలు కానటువంటి భార్యలు ఉన్నారా? నువ్వు ఉండే ఉంటారులే. నీ టాలెంట్ కి నువ్వు అంత సాఫ్ట్ గా మాట్లాడి హార్డ్ గా ఇస్తావు. సాఫ్ట్ గా మాట్లాడి హార్డ్
అరే అంటే ఎస్ అమ్మా కరెక్ట్. దట్స్ లైక్ స్వాగ్ బ్రో. హీ గాట్ సమ్ స్వాగ్ లెవెల్స్. డైరెక్ట్ గా ఇవ్వకుండా అటాక్స్ కొన్నిసార్లు అంకిల్ ఒక త్రాచుపాము ఇలా నక్కుని వచ్చి మనకు చిన్న డైలాగ్ వేస్తాడు. ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు చెప్పాలి. ఉంటే ఇద్దరితో ఉంటాను మేడం. ఎలా అలా ఎలా ఒప్పుకుంటాం మేము? అంటే అక్క చెల్లెని కలుపుదాం అనుకుంటున్నావు సింగిల్ హస్బెండ్ కింద అలా? బావే కుటుంబాన్ని కలిసి ఉందాంరా చేద్దాం అనుకుంటున్నాడు వాడు. సంక్రాంతి పండగ చేద్దామా. ఇద్దరు భార్యలను ఇప్పుడు కలపక్కర్లేదు నువ్వు. ఆడు ఆల్రెడీ ఇద్దరిని కలిపి వేసాడు, నువ్వు ఇప్పుడు సింపుల్ గా కలుపుతాను అంటున్నాడు. తప్పే ఉంది. ఆవిడ కూడా పెద్ద మనసుతో లవ్ మ్యారేజ్ ఒప్పుకుందిగా. కాబట్టి అడ్జస్ట్ అవుతాను అన్నదిగా. అన్నదిగా. చేయొచ్చుగా. ఇప్పుడు ఆ పిల్ల నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను? నేను ఇప్పుడు ఎలా ఉంటున్నాను అక్కడ ఇక్కడ 2 చోట్ల ఉంటాను. అలా ఎలా వేసుకుంటారు తెలిసాక. ఇంకా నేను 2 బెడ్రూమ్ లో పెడతాను. మాకు అదేనా ఓకే. ఈ ఊహ ఎంత బాగుందో. ఎవరో ఊహ. అరే చెప్పు, ఇద్దరు అన్యాయం అయిపోవాలా? నిన్ను పెళ్లి చేసుకున్నా ఆ పాపానికి? నీకు ఖచ్చితంగా ఇంకో 2-3 ఉండుంటారా? ఎందుకంటే ఉంటారా నీకేంట్రా, నీకు లేరని బాధ. మాట్లాడుతున్నావు అంటే నవ్వుతున్నాడు తప్ప నవ్వొచ్చేస్తుంది దానికి. ఆ, త్వరగానేమన్నా నవ్వొచ్చేస్తుంది నాకు. ఇది బొక్కల యాక్టింగ్ చూస్తుంటే అనుకుంటాడు ఆయన. వయ్యారాలు ఉంటాడు వయ్యారాలు. ఏమన్నా స్వాగతం మాట్లాడుతున్నాడు రా. ఇద్దరు కావాలంటే ఎలా కుదురుతుంది? ఇద్దరు రేపు ఇంకో దాన్ని చేస్తా, దాంతో కూడా ఉంటావా? నోరు తెలిసి సమాధానం చెప్పు. ఇంత ఏదో ఒకటి చెప్పాలయ్యా, కూర్చుంటే ఎలాగా? ఆడేం మాట్లాడతాడా మీరు వచ్చేయండి. వినాలో ఉంది నాకు. మీరు వచ్చేది ఫస్ట్ అన్నీ ఎందుకు. నువ్వు ఊరికా దాన్ని అనుకోని. ఈడి జడ్జిమెంట్ అవ్వడు, ఆవిడ జడ్జిమెంట్ అవ్వదు. వీళ్ళు ముగ్గురు కలిపి ఏ జడ్జిమెంట్ లేకుండానే వాళ్ళని గాలికి వదిలేస్తారు. జనాలు నిరుపాపం చేస్తారు వాళ్ళ లాస్ట్ లో. వాస్తవానికి ఇద్దరు ఆడవాళ్ళని నేను మోసం చేశాననే కాన్సెప్ట్ రావట్లేదు. అయ్యమ్మ మనం పంట పండలేదు, కరెక్ట్ గానే మనం కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోలేదు, అనవసరంగా అక్క చెల్లిని ఇద్దరు అక్క చెల్లెలు కాకపోతే కనుక అసలు ఇష్యూ ఇక్కడ రాదని కాదు. ఏమన్నా ఐడియా ఇచ్చాడు రా. అంటే పంట పండలేదు అంటే అక్క చెల్లెలు కాకపోతే పంట పండేస్తుంది. నేర్చుకోండి రా, నేర్చుకోండి కుర్రలే, మీకే నేర్చుకోండి. ఈ మిస్టేక్లు ఎవరు చేయకండి. ఇలాంటివి అక్క చెల్లెలను ఫ్రెండ్స్ ని కెలకద్దు బాబు. ఏం నేర్చుకోవద్దులే కానీ ఫస్ట్ ఇది చూసి అనవసరంగా బుర్రపాటు చేసుకోకండి. ఇక్కడ ఎప్పుడు మొక్కు మొహం చూడనటువంటి అక్క చెల్లిని నేను కలిపేశానేమో అనేటటువంటి ఏదో ఒక గొప్ప పుణ్య కార్యక్రమం కింద ఆలోచిస్తున్నాము. అది ఏముందిరా, తప్పేముందిరా అందులో. ఆడు నిజంగా ఎప్పుడో విడిపోయిన అక్క చెల్లెల్ని ఇద్దరిని కలుపుదాం అనుకుంటున్నాడు రా. అట్లీస్ట్ ఎలాగైనా కలిపి ఒక ఇంట్లో పెడదాం అనుకుంటున్నారు రా. తప్పే అంటరా. ఎందుకు ఈ సమాజం అలాగే దూషిస్తుంది వాళ్ళని. అటువంటిది తెలుసుకోవటం అనేది ఒక 5 సంవత్సరాలు, ఒక 8 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నటువంటి ఆడపిల్లలకి అంత కష్టసాధ్యం కాదు. ఇది సర్లే ఈ లౌడా సోళ్ళు అంతా ఎందుకు కానీ లాస్ట్ క్లైమాక్స్ వెళ్ళిపోయి వాళ్ళు ఏం జడ్జిమెంట్ ఇస్తారు చూద్దాం. లవ్ మ్యారేజ్లు ఎలా చేసుకోకూడదు అక్క ఎగ్జాంపుల్ కింద లెక్క ఈ స్టోరీలో. తల్లిదండ్రులు మీరు చూపిస్తున్నారు కదా ఎలా చేసుకోకూడదు ఎలా చేసుకోవాలని. ఎగ్జాంపుల్స్ బాగానే మంచి మంచిగా మంచిగా ఒక ఎపిసోడ్లు చేస్తున్నారు కదా. మీరు ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే దొరికిపోతారు, ఎలా చేసుకుంటే దొరకరని. మీరిద్దరు ఎవరైనా ఆయనకి తెలుసు, మీకు తెలియకుండా మేనేజ్ చేసుకుని వచ్చాడు 8 years నుంచి. అరే ఆడు ఎంత తెలివైనోడు రా. ఎంత స్క్రిప్ట్ అయినా కానీ అటు రాయడం చూసి అంత బాగా రాశాడు. ఈడికి వాళ్ళిద్దరు అక్క చెల్లెలని తెలుసంట, ఒకరికొకరు అక్క చెల్లెలని తెలియదంట. మళ్ళా ఈడు మానసికంగా ఒత్తిడి చెంది ఆ డెసిషన్కి వచ్చి ఉంటాడు రా. ఇద్దరిని కలిపి అదే రెట్టెత్తే ఏ బొక్క ఏ గోళ ఉండదు, చిరా దిగుతుంది అనేసి. కావాలని దొరికిపోయి ఉంటాడు మా షూర్. కొట్టుకుంటే వాళ్ళిద్దరు కొట్టుకుని చస్తారు, మనం సేఫ్ అనేసి. మామూలుగానే లేడీస్ కేసు పెడితే ఒక్కొక్కరికి ఇదవుతుంది అక్కడ, అర్థమవుతుందా? మీరిద్దరూ తలుచుకొని కనుక కేసులు పెడితే మొత్తం అన్న ఒక్క నిమిషం, లెట్ మీ జస్ట్ స్టాప్ హియర్. మామూలుగా కేసులు పెడితేనే జరుగుతున్నాయంటే అంటే మామూలుగా కేసులు పెట్టేస్తారు ఎవరి మీద పడితే వాళ్ళ మీద, ఏది పడుతుంది అంటే నార్మల్ హరాస్మెంట్ కేసు కానీ లేదా అదే. అరే రైట్ నౌ ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా ఒక అమ్మాయి వెళ్ళి అది ఫేకా రియలా అని కనుక్కోవట్లే. ఒక అమ్మాయి వెళ్ళి కేసు పెట్టింది, అది దేని గురించి అవని అయినా అబ్బాయిని తీసుకెళ్లి వేసేస్తున్నారు లోపల. అది ఏంటని కూడా కనుక్కోవట్లేదు ఎవరు. అదే అబ్బాయి కేసు పెడితే దేకరా, నువ్వేం చేసావు అని అడుగుతారు ఫస్ట్. కేసు పెట్టడానికి ఉందా అమ్మాయి మీద?
ఏమీ లేదు. అరే ముందు ఇంట్లో అమ్మ బాబాయ్ అమ్మ నమ్మర్రా ఫస్ట్. నువ్వేం చేసావు అడుగుతారు. అదే మనమేదో చేసామని అంటారు. అది నమ్మకం సొసైటీకి మన మీద ఉన్న నమ్మకం, ఇంట్లో వాళ్ళకి మన మీద ఉన్న నమ్మకం. మీరు ఈ ప్రాబ్లమ్ ని ఇంటి దగ్గరే సాల్వ్ చేసుకోండి. మరి మీరెందుకండి? మీరు ఎందుకు సార్? మీరు ఒరేయ్. షో చేసుకోవడానికా సార్? ఒరే అన్నయ్య రూల్స్ పెడతాడు కానీ ఫాలో అవ్వడు. మనం మాత్రం ఫాలో అవ్వాలి. ఇది పంచాయతీ కానే కాదు, ఇదేంటి ఈ తెలుసా? దగ్గరికి ఏ ప్రాబ్లం వచ్చినా వస్తారు, ఎవరికి వాళ్ళు సొల్లు చెప్పేస్తారు, మీ ఇంటికి మీరు కొట్టు సామాన్ అనేస్తారు అంతే. అనేస్తారు అంతే. అంతే. ఈ ఎపిసోడ్ లో ఒకటి మాత్రం తెలుసుకోండి, లపాకిని వాడండి కానీ తుపాకీలా మార్చుకోవద్దు. ఈ స్క్రాప్ అంతా చూసి జస్ట్ అలా వదిలేసేయండి అంతే. నిజంగానే చూసి అమ్మాయి enjoy చేయండి. చేస్తాడా, ఇద్దరిని వేస్తాడా, ఇవన్నీ అవసరం లేదు. ఇదంతా స్క్రిప్ట్. ఫైనల్గా ఒకటే మాట, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఏముంది, నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు